ఓకే, మీరు కొత్తగా ల్యాప్టాప్ బై చేస్తున్నారా? మీ బడ్జెట్ వచ్చేసి 40,000 to 60,000 ఈ రేంజ్ లో ఉందా? అయితే యు ఆర్ ఎట్ రైట్ ప్లేస్, బికాస్ ఈ రోజు మనం డిస్కస్ చేస్తుంది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 7 ల్యాప్టాప్స్ 40,000 to 60,000 రేంజ్ లో. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి ఒక్క పర్పస్ ని కన్సిడర్ చేస్తూ ల్యాప్టాప్స్ ని పిక్ చేశాను. అంటే మీరు ఆఫీస్ యూస్ కోసం ప్రోగ్రామింగ్ చేసుకోవాలి అనుకుంటే, కోడింగ్ చేసుకోవాలి అనుకుంటే, 2D గ్రాఫిక్స్, 3D గ్రాఫిక్స్, హెవీ సాఫ్ట్వేర్ ని రన్ చేసుకోవాలి అనుకుంటే, అదే విధంగా ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ గేమింగ్ కోసం కూడా ల్యాప్టాప్స్ ని పిక్ చేశాను. అంటే ప్రతి ఒక్క పర్పస్ ని ఈ ల్యాప్టాప్స్ కవర్ చేస్తాయన్నమాట. సో ఆ లిస్ట్ లో ఫస్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే, దానికన్నా ముందు 20,000 నుండి మనకు 40,000 రేంజ్ లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏమి ఉన్నాయో ఆ వీడియో ఆల్రెడీ ఛానల్లో వచ్చేసింది. చూడాలి అనుకుంటే ఇక్కడ మీకు ఐబటన్ ఉందా, అక్కడ మీకు కనిపిస్తుంది, తప్పకుండా ఒకసారి వెళ్ళి చూసేయండి. అయితే ఈ రేంజ్ లో ఫస్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇది మనకు దాదాపుగా మార్జిన్ లో మీకు దొరుకుతుంది. అంటే 39,990, 41,990 ఆ రేంజ్ లో ల్యాప్టాప్ ఉంటుంది ఫ్రమ్ MSI మోడెమ్ 15. ప్రెసెంట్ ఇది ఈ ప్రైస్ ట్యాగ్ లో మార్కెట్ లో మీకు దొరుకుతుంది అమెజాన్ లో. దీన్ని మీరు ఏ కండిషన్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు, బికాస్ ఈ ల్యాప్టాప్ కి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ వచ్చేసింది. దట్ మీన్స్ టఫ్ కండిషన్స్ లో కూడా ఈ ల్యాప్టాప్ ని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ కాబోతుంది ఈ ల్యాప్టాప్ నుంచి. అండ్ మనకు ఈ ల్యాప్టాప్ లో 16GB ర్యామ్ వేరియంట్ కూడా మీకు కనిపిస్తుంది 45,000 రూపీస్ లో. దానికి కూడా మీరు తీసుకోవచ్చు. బికాస్ ఎందుకోసం చెప్తున్నాను అంటే, ఇక్కడ మీరు ర్యామ్ ని ఎక్స్పాండ్ చేసుకోలేరు. ఇక్కడ మీకు ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే 8GB ర్యామ్ తో వస్తుంది. బట్ AMD Ryzen 5 7000 సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 7530U ఉంటుంది. దట్ మీన్స్ 6 cores 12 threads తో వస్తుంది. 512GB NVMe SSD ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అందుకోసం చెప్తున్నాను, మీకు 16GB ర్యామ్ కావాలనుకుంటే 45,000 రూపీస్ పెట్టాల్సిందే. మర్చిపోకండి, ఇక్కడ మీరు ర్యామ్ ని ఎక్స్పాండ్ మాత్రం చేసుకోలేరు. SSD మాత్రం మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దాంతో పాటు Windows 11 15.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 250 nits పీక్ బ్రైట్నెస్, 60 Hz రిఫ్రెష్ రేట్, LED బ్యాక్లైట్ కీబోర్డ్, 40 Wh బ్యాటరీ లైఫ్. అంటే మీకు దట్ మీన్స్ ఈజీగా 5 to 6 hours బ్యాటరీ లైఫ్ ఇచ్చేస్తుంది. బికాస్ మర్చిపోకండి, 7000 సిరీస్ తో రావడంతో పాటుగా U ఉంది. దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది AMD Ryzen 5. బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. బట్ మీకు ర్యామ్ విషయానికి వచ్చి చెప్పాను కదా, ర్యామ్ మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే 45,000 రూపీస్ లో ఇది ల్యాప్టాప్ తీసుకోవచ్చు. దాంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 16GB ర్యామ్. మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే లెనోవో నుంచి లెనోవో థింక్ బుక్ 15 ప్రెసెంట్ మార్కెట్ లో అమెజాన్ లో మీకు ఈ ప్రైస్ ట్యాగ్ లో దొరుకుతుంది. వచ్చేది మనకు Ryzen 7 7730U మీన్స్ 8 cores అండ్ 16 threads ఉంటాయి. 8GB ర్యామ్ తో వస్తుంది. DDR4 ఉంటుంది. 3200 MHz ఫ్రీక్వెన్సీ. మీరు ర్యామ్ ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా Gen 4 SSD 512GB ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు SSD ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకు వితౌట్ MS ఆఫీస్. మీకు MS ఆఫీస్ కావాలి అనుకుంటే ఈ ప్రైస్ ట్యాగ్ పే చేయాల్సిందే. అదే విధంగా ఈ ల్యాప్టాప్ లో మీకు 16GB ర్యామ్ కూడా దొరుకుతుంది. బట్ నియర్ గా మీరు ఈ ప్రైస్ ట్యాగ్ పే చేయాల్సిందే. చూసుకోండి, కావాలి అనుకుంటే దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మర్చిపోకండి. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి మనకు 45 Wh బ్యాటరీతో వస్తుంది. ఈజీగా మీకు 5 to 6 hours ఇచ్చేస్తుంది. అదే విధంగా బాక్స్ లో మీకు 65 watts అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ యొక్క ల్యాప్టాప్ మీకు సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు బ్యాక్లైట్ కీబోర్డ్, ఫింగర్ ప్రింట్ అన్లాక్, మిలిటరీ స్టాండర్డ్, డాల్బే ఆడియో, కెమెరా షట్టర్ అండ్ మనకు డిస్ప్లే వచ్చేసి అదే సేమ్ డిస్ప్లే 15.6 ఇంచెస్ యాంటీ గ్లేర్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 250 nits పీక్ బ్రైట్నెస్, రేడియో ఆన్ ది ఇన్బిల్డ్ గా మనకు గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుందన్నమాట. అదే విధంగా పోర్ట్స్ విషయానికి వస్తే ఇవన్నీ పోర్ట్స్ ఈ ల్యాప్టాప్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ప్యూర్ గా పర్ఫార్మెన్స్ కోసం, అంటే గేమింగ్ కోసం ఎవరికైతే ల్యాప్టాప్ కావాలో ఈ ల్యాప్టాప్ వాళ్ళ కోసమే ఫ్రమ్ ASUS టఫ్ గేమింగ్ F17 ప్రెసెంట్ మార్కెట్ లో మీకు అమెజాన్ లో 49,990 కి ప్రొవైడ్ చేస్తున్నారు. వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్. ఈ ప్రైస్ ట్యాగ్ బ్యాంక్ ఆఫర్ యాడ్ చేయండి, ఇంకా తక్కువ ప్రైస్ ట్యాగ్ లో ఈ ల్యాప్టాప్ ని మీరు గ్రాప్ చేసుకోవచ్చు. మర్చిపోకండి, బికాస్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది H సిరీస్ ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం తోపని చెప్తాను. బికాస్ ఇక్కడ మీకు ఇంటెల్ నుంచి i5 ప్రొవైడ్ చేస్తున్నారు. 11th జనరేషన్ 11400H ఇక్కడ మీకు ఉంటుంది. దట్ మీన్స్ 6 cores అండ్ 12 threads తో వస్తుంది. దాంతో పాటు NVIDIA RTX 2050 అండ్ మనకు TGP విషయానికి వస్తే 70 watts TGP 50,000 రేంజ్ లో. అందుకోసమే ఈ ల్యాప్టాప్ మైండ్ బ్లోయింగ్ చెప్తాను. దాంతో పాటు మీకు వస్తుంది 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. DDR4 ఉంటుంది. 512GB NVMe SSD ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ర్యామ్ విషయానికి వస్తే అప్ టు 32GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 2050కి 32GB అండ్ మనకు 17.3 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ యాంటీ గ్లేర్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 144 Hz రిఫ్రెష్ రేట్, 250 nits పీక్ బ్రైట్నెస్ ఈ యొక్క డిస్ప్లే మీకు సపోర్ట్ ఇస్తుంది. అంటే బిగ్గర్ డిస్ప్లే రావడంతో పాటుగా GPU
పర్ఫార్మెన్స్ అండ్ మనకు వచ్చేసి ర్యామ్ స్టోరేజ్ ప్రతి ఒక్కటి కూడా తోపు అనమాట. అలాగే 48 వాట్-అవర్స్ బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చేసి మనకు 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్యాక్లైట్ కీబోర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ విండోస్ 11 తో సహా. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇవన్నీ పోర్ట్స్ ఈ ల్యాప్టాప్ లో మీకు కనిపిస్తాయి. సో ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే గేమింగ్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం బిలో 50,000 రేంజ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ కాబోతుంది, మర్చిపోకండి. అండ్ పర్ సపోజ్ మీకు ఈ 17 ఇంచెస్ నచ్చకపోతే, స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే లార్జ్ అనిపిస్తే, మీకోసం ఉంది కదా టఫ్ F15. దాంట్లో మీకు 15.6 ఇంచెస్ మాత్రమే స్క్రీన్ సైజ్ ఉంటుంది. చూసుకోండి, పెద్ద డిస్ప్లే కావాలి అనుకుంటే ఈ ల్యాప్టాప్ మీకోసం, ఈ గేమింగ్ కోసం మాత్రం ఈ డిస్ప్లే ఉండాల్సిందే. 17.3 ఇంచెస్, దాంతోపాటు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఇంకేం కావాలి మీకు 40,000 రేంజ్ లో. దాంతోపాటు మనకు నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే 40,000 రేంజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 50,000 రేంజ్. ఈ రేంజ్ విషయానికి వస్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ కాబోతుంది ఫ్రమ్ MSI Modern 15. ప్రెసెంట్ మార్కెట్ లో అమెజాన్ లో ఇది ఈ ప్రైస్ ట్యాగ్ లో దొరుకుతుంది. ఇంటెల్ i7 12th జనరేషన్ 1255U మీన్స్ 10 కోర్స్ 12 థ్రెడ్స్ తో వస్తుంది. 16 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తారు. అది వచ్చేసి మనకు DDR4 ర్యామ్ ఉంటుంది. దట్ మీన్స్ 3200 MHz ఫ్రీక్వెన్సీ ఈ ర్యామ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇంక్లూడింగ్ మనకు 180 degrees ఈ ల్యాప్టాప్ మీరు డిస్ప్లే బెండ్ కూడా చేసుకోవచ్చు, మర్చిపోకండి. అండ్ మనకు SSD విషయానికి వస్తే 512 GB SSD ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు Gen 4 SSD. ఇంటెల్ నుంచి మనకు ఐరిస్ గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 40 వాట్-అవర్స్ బ్యాటరీ లైఫ్ ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది. 3 సెల్ బ్యాటరీ ఉంటుంది. అండ్ మనకు ఈజీగా 5 to 6 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఇచ్చేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే అదే డిస్ప్లే 15.6 ఇంచెస్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోని మనకు యాంటీ గ్లేర్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ 250 nits పీక్ బ్రైట్నెస్, విండోస్ 11 అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే ఇవన్నీ పోర్ట్స్ ఈ ల్యాప్టాప్ లో మీకు కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫ్రమ్ Asus VivoBook 15. ప్రెసెంట్ మార్కెట్ లో అమెజాన్ లో మీకు ఈ ప్రైస్ ట్యాగ్ లో ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. దీంట్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్. ఏంటివి అవి? మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్. అంటే టఫ్ కండిషన్ లో కూడా ఈ ల్యాప్టాప్ ని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఇంప్రెసివ్. దాంతో పాటు 180 degrees దీన్ని మీరు బెండ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఇంటెల్ నుంచి i5 12th జనరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది వచ్చేసి పర్ఫార్మెన్స్ కోసం 12500H ఇక్కడ మీకు ఉంటుంది. దట్ మీన్స్ 12 కోర్స్ అండ్ 16 థ్రెడ్స్. ఎస్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ యొక్క ప్రాసెసర్ మీకు ఇస్తుంది. అండ్ మనకు H సిరీస్ మర్చిపోకండి. అంటే దీంట్లో మీరు గేమింగ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, హెవీ సాఫ్ట్వేర్ రన్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి మనకు 3D మోడలింగ్ విషయానికి వస్తే అలాంటి సాఫ్ట్వేర్ కూడా మీరు ఈ ల్యాప్టాప్ లో రన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు ర్యామ్ విషయానికి వస్తే ఇన్బిల్డ్ గా రావడమే 16 GB ర్యామ్ తో వస్తుంది. DDR4 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు 512 GB Gen 3 SSD ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మీరు 2 TB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ విషయానికి వస్తే అప్ టు 24 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ రావడం మనకు లేటెస్ట్ ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 15.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ యాంటీ గ్లేర్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 220 nits పీక్ బ్రైట్నెస్ ఇక్కడ మీకు ఉంటుంది. దాంతోపాటు మనకు 42 వాట్-అవర్స్ బ్యాటరీ లైఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ 65 వాట్స్ అడాప్టర్ తో సహా. అంటే ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. విండోస్ 11 దీంట్లో మీకు ఇన్బిల్డ్ గా రాబోతుంది. దాంతోపాటు MS Office 2021 LED బ్యాక్లైట్ కీబోర్డ్, కెమెరా షటర్ కూడా ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. దాంతోపాటు పోర్ట్స్ విషయానికి వస్తే ఇవన్నీ పోర్ట్స్ ఈ ల్యాప్టాప్ మీకు సపోర్ట్ ఇస్తుంది. సో బేఫికర్ అయిపోండి, అన్ని పోర్ట్స్ ఈ ల్యాప్టాప్ లో మీకు కనిపిస్తాయి. ప్రెసెంట్ మార్కెట్ లో ఈ సెగ్మెంట్ లో ఈ ప్రైస్ ట్యాగ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అండ్ లేటెస్ట్ ఫీచర్స్, పవర్ఫుల్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మీరు దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మన నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఫ్రమ్ HP ల్యాప్టాప్ 15 ప్రెసెంట్ మార్కెట్ లో అమెజాన్ లో 54,490 కి బై చేయొచ్చు. దీంట్లో కూడా మనకు 15.6 ఇంచెస్ యాంటీ గ్లేర్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 250 nits పీక్ బ్రైట్నెస్, విండోస్ 11 అండ్ మనకు LED కీబోర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా షటర్, MS Office 2021 1080p వెబ్ క్యామ్ అండ్ మనకు ఇన్బిల్డ్ గానే అలెక్సా వాయిస్ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇంటెల్ నుంచి i5 13th జనరేషన్, అదే i5 1335U ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ మీన్స్ 10 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ ఉంటాయి. 8 GB DDR4 ర్యామ్ ఉంటుంది. దీన్ని మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అప్ టు 16 GB ర్యామ్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 512 GB Gen 3 SSD ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మర్చిపోకండి. అండ్ మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది 41 వాట్-అవర్స్ బ్యాటరీ లైఫ్ ఇది మీకు ఇచ్చేస్తుంది. ఇంటెల్ నుంచి ఐరిస్ గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే పోర్ట్స్ విషయానికి వస్తే ఇవన్నీ పోర్ట్స్ ఈ ల్యాప్టాప్ మీకు సపోర్ట్ ఇస్తుంది. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసి మాత్రం మీకు ప్రెసెంట్ మార్కెట్ లో లేటెస్ట్ జనరేషన్ కావాలి అనుకుంటే చిప్సెట్ విషయానికి వస్తే డెఫినెట్ గా మీరు దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనకు అలెక్సా అంట, దాంతోపాటు మనకు 1080p వెబ్ క్యామ్, గ్రేట్ భయ్య. మొత్తానికి అయితే 55,000 రూపీస్లో ఈ ల్యాప్టాప్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ కాబోతుంది. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి మాత్రం ప్యూర్గా గేమింగ్ కోసం. ప్రజెంట్ మార్కెట్లో మీకు
ఎబో 55,000 ల్యాప్టాప్ కావాలి, అది కూడా గేమింగ్ కోసం కావాలి అనుకుంటే మీరు డెఫినెట్ గా ఈ ల్యాప్టాప్ ని తీసుకోవచ్చు. అదే ఫ్రమ్ లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 ప్రెసెంట్ అమెజాన్ లో మీరు ఈ ప్రైస్ ట్యాగ్ లో ఈ ల్యాప్టాప్ ని బై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రెసెంట్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అండర్ 60,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తుంది. మనకు Ryzen 5 7000 సిరీస్ 7535HS ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ మీన్స్ 6 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ తో వస్తుంది. 16GB ర్యామ్ DDR5 ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే 4800 MHz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అప్ టు మీరు 64GB ర్యామ్ వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. 512GB Gen 4 SSD ప్రొవైడ్ చేస్తున్నారు, దాన్ని కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మర్చిపోకండి. అండ్ మనకు 4GB RTX 2050 ప్రొవైడ్ చేస్తున్నారు. దాని TGP విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్ 56,000 రూపీస్ లో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది 70 వాట్స్ TGP, అంటే మోస్ట్ పవర్ఫుల్ RTX ఇక్కడ మీకు ఈ సెగ్మెంట్ లో ఈ ల్యాప్టాప్ లో మీకు కనిపిస్తుంది. దిస్ ఇస్ నైస్. అండ్ మనకు డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ HD ప్లస్ 15.6 ఇంచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్, 250 nits పీక్ బ్రైట్నెస్. అండ్ మనకు ఈ ల్యాప్టాప్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. అండ్ మనకు ఇన్ బిల్డ్ గా అలెక్సా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాక్లైట్ కీబోర్డ్ అండ్ మనకు Windows 11. మొత్తానికైతే ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే గేమింగ్ కోసం బెస్ట్. దాంతో పాటు ఏ సాఫ్ట్వేర్ అయితే మనకు GPU మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుందో అలాంటి సాఫ్ట్వేర్ ని మీరు దీంట్లో రన్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ మనకు వచ్చేసి 3D మోడలింగ్ అలాంటివి మీరు దీంట్లో ఈజీగా రన్ చేసుకోవచ్చు. అండ్ గేమింగ్ విషయానికి వచ్చి చెప్పాను కదా 2050 మనకు 70 వాట్స్ TGPతో వస్తుంది, అంటే మాత్రం ఈ సెగ్మెంట్ లో ఈ పర్ఫార్మెన్స్ మీరు ఈజీగా GTA 5 దీంట్లో ఆడుకోవచ్చు. మొత్తానికైతే ఇవి రండి ల్యాప్టాప్స్. ఇవి కాకుండా ప్రజెంట్ మార్కెట్ లో మీకు బ్రాండ్ నుండి కావాలి అనుకుంటే డెల్ 15 ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది ఒక 55,000 రూపీస్ లో. దాంట్లో మీకు 16GB ర్యామ్ వస్తుంది, i5 తో వస్తుంది, దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు HP 15S దాన్ని కూడా తీసుకోవచ్చు. అది వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో 52,000 అనుకుంటాను, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ల్యాప్టాప్స్ మీ ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం మిస్టేక్ చేయకండి. తీసుకోవాలనుకుంటే నేను చెప్పిన ల్యాప్టాప్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. ఇవన్నీ కూడా బై చేయడానికి డైరెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కనిపిస్తుంది, వెళ్ళండి, బై చేయండి, మంచి డీల్ ని పట్టేయండి. బట్ ఇవి కాకుండా వేరే ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ ఆ ల్యాప్టాప్ పేరుని కామెంట్ చేయండి, లెట్ మీ నో. మొత్తానికైతే ఇదేనండి చిన్న వీడియో. ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికండి ఇంకో ఇంట్రెస్ట్ అవసరం వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సరే.